నమస్తే. పశ్చిమాసియా యుద్ధంలో అత్యంత కీలకమైన మలుపు చోటు చేసుకుంది. ఇరాన్ కొత్త సుప్రీం నేత అయితుల్లా ముజ్దాబా ఖమేనీ ప్రాణాలతో ఉన్నారా లేదా అన్న సందేహాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ముజ్దాబా ఖమేనీ ఏదో ఒక రూపంలో బతికే ఉన్నాడు అని తాను నమ్ముతున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఆయన తీవ్రంగా గాయపడి ఉండవచ్చు అని కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 28వ తేదీన టెహ్రాన్లోని కాంపౌండ్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన భీకర దాడుల్లో ముజ్దాబా తండ్రి, అప్పటి సుప్రీం నేత అలీ ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. అయితే అదే దాడిలో ముజ్దాబా కూడా తీవ్రంగా గాయపడ్డారు అని, ప్రస్తుతం ఆయన కోమాలో ఉన్నారు అనే వార్తలు అంతర్జాతీయ మీడియాలో గుప్పుమన్నాయి. ఫాక్స్ న్యూస్ రేడియోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ, అతడు బహుశా బతికే ఉన్నాడు అని నేను అనుకుంటున్నాను, కానీ అతడికి చాలా నష్టం జరిగింది అని వ్యాఖ్యానించారు. ఇరాన్ రాయబారి అలీ రెజా సలారియన్ కూడా ముజ్దాబా గాయపడినట్లు ధృవీకరించారు. ఆయన చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి అని, అందుకే రహస్య ప్రదేశంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ముజ్దాబా భార్య, సోదరి, మేనకోడలు కూడా గత నెలలో జరిగిన దాడుల్లో మరణించారు అని స్పష్టం చేశారు. అందుకే బాధ్యతలు చేపట్టిన తరువాత కూడా ప్రజల ముందుకు రాలేదు అని, కనీసం వీడియో ప్రసంగం కూడా చేయలేదు అని అలీరెజా సలారియన్ చెప్పారు. ముజ్దాబా కనీసం మాట్లాడగలిగే స్థితిలో కూడా లేరు అని ఆయన పేర్కొనడం అనేక అనుమానాలకు తావిచ్చింది. ఇరాన్ నూతన సుప్రీం నేతగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ముజ్దాబా ఖమేనీ పేరుతో తొలిసారి ఒక ప్రకటన వెలువడింది. మామర వీరుల రక్తం వృధా పోనివ్వం, ప్రతీకారం తీర్చుకుంటాము అని ఆయన ఇరాన్ ప్రజలకు పిలుపునిచ్చారు. అలాగే హర్మూజ్ జలసంధిని మూసివేయాలి అని, గల్ఫ్ దేశాలలోని అమెరికా స్థావరాలను ధ్వంసం చేయాలి అని ఆయన కోరారు. అయితే ఈ సందేశం ఆడియో, రాతపూర్వక రూపంలోనే ఉంది తప్ప ఆయన కనీసం వీడియో ద్వారా కూడా ప్రజల ముందుకు రాలేదు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఆయన ఈ దాడిలో చాలా గట్టిగానే గాయపడినట్లు అర్థమవుతోంది.